ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో నార్మల్గా ఇప్పుడు చూసుకుంటే చాలామందిని సాఫ్ట్వేర్ మనకు మొన్న రీసెంట్గా కూడా టీసీఎస్లో ఒక 20,000 మెంబర్స్ వరకు చాలామంది జాబ్స్ అనేవి పోయాయి. సో ఇలాంటి టైంలో అందరికీ రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే టెక్నాలజీ కూడా చూసుకుంటే ఇప్పుడు ఏఐ వచ్చిన పరిస్థితి చూసుకుంటే దానివల్ల చాలా మ్యాన్ పవర్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ఏ జాబ్స్కి కూడా అన్సర్టనిటీ సర్టనిటీ అనేది ఉండట్లేదు. అన్సర్టన్ జాబ్స్ ఎవరివి చూసుకున్నా ఇప్పుడు ప్రెసెంట్. సో ఒకప్పుడు చూసుకుంటే ఏంటంటే మనకి ప్యాకేజెస్ నార్మల్ చిన్నగా ఉన్నా కానీ జాబ్ కన్సిస్టెన్సీ ఉండేది. ఇప్పుడు ఒక 10 lakhs ప్యాకేజ్ ఉంది, 12 lakhs ప్యాకేజ్ ఉంది, ఒక పర్సన్ కంటే ఓకే ప్లానింగ్ చేసుకోవడానికి తనకు ఒక ఐడియా అనేది వస్తుంది. బట్ ఒక చిన్న జాబ్స్ ఉన్న వాళ్ళు ఒక 3 lakhs లేదంటే 5 lakhs 4 lakhs ప్యాకేజెస్ ఉన్న వాళ్ళు అసలు వాళ్ళ ఈఎంఐస్కి అండ్ ఇన్ఫ్లేషన్కి వాళ్ళు సేవ్ చేయడమే కష్టం అనుకునే టైంలో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటారు అసలు ఫైనాన్షియల్గా? సో మనకి ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పుడైనా ఎదురవచ్చు అండి. ఈ రోజుల్లో ఏంటంటే మనకి కంపెనీ ఒక సింగిల్ మెయిల్ పెట్టేస్తుంది. సో బిజినెస్ స్లోగా ఉంది లేదా రెసిషన్ ఉంది, డౌన్ సైజ్ చేస్తున్నాం, ఇక రేపు నుంచి మీరు రావక్కర్లేదు, రైట్, మీ యాక్సెసరీస్ అన్ని సబ్మిట్ చేయండి అని చెప్పేసి మెయిల్ రాస్తుంది. రైట్. సో ఇది ఎవరికైనా జరగచ్చు. సో దీనికి మనం ఏంటంటే ఇది జరిగిందని చెప్పేసి జీవితం అయితే ఆగదు కదా. సో మనమైతే ముందే కరెక్ట్గా అన్ని ప్లాన్ చేసుకొని వెళ్తే ఫ్యూచర్ అనేది సెక్యూర్గా ఉంటుంది. ప్లాన్ అంటే యాక్చువల్గా పర్సన్ ఎన్నో కమిట్మెంట్స్ కూడా పెట్టుకుని ఉంటారు. కొంతమంది ఇప్పుడు ఫ్యామిలీ క్రియేట్ అవ్వగానే ఈఎంఐస్ అని కొన్ని కమిట్మెంట్స్ అనేవి వాళ్ళు శాలరీ తగ్గట్టుగా పెట్టుకుని ఉంటారు. సడన్గా అలా అయ్యేసరికి వాళ్ళకి కూడా ఏం చేయాలో అర్థం కాదు యాక్చువల్లీ. సో ఇదంతా అసలు ఏంటంటే కెరియర్ స్టార్టింగ్లోనే దీనికి బీజం పడాలి. రైట్. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చేసి నేను సెటిల్ మ్యారేజ్ అయిన ఇంకా డిపెండెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది చేయమంటే కష్టం అవుతుంది. సో మనం ఈ రోజుల్లో చూస్తే చాలామంది ఏంటంటే ఐటీ వాటిలో మనకి ఏంటంటే ప్రాజెక్ట్ బేసిస్ మీద కానీ కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ వర్క్ చేస్తున్నారు. రైట్. అంటే ప్రాజెక్ట్ అయిపోతే ఇంక వాళ్ళకి అవసరం లేకపోతే తీసేస్తారు కంపెనీస్. వాళ్ళు ప్యూర్గా బిజినెస్ పర్పసే చూస్తారు. సో మనం ఏంటంటే మన ఓన్ ప్లానింగ్ అనేది మనం చేసుకోవాలి. ఓకే. సో ఈ ఐటీ రంగాల్లో కానీ స్టార్టప్స్లో వర్క్ చేసే వాళ్ళు కానీ సేల్స్లో కానీ ఎప్పుడైనా కానీ ఈ రిస్క్ అయితే ఉంటుంది. జాయిన్ అయినప్పుడు ఆ రిస్క్ అనేది వాళ్ళు గమనించాలంటారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ మేము కూడా మా స్టాఫ్లో ఒకరిని రెడ్యూస్ చేసాం ఏఐ వాడి. సో ఒకళ్ళు ఏంటంటే ఈ మెయిన్గా కేవైసీ ఫామ్స్ మాన్యువల్గా సబ్మిట్ చేసేది. సో దాన్ని ఎప్పుడైతే మేము ఆటోమేషన్ చేయడం మొదలు పెట్టామో ఇంకా అవసరం లేదు. సో అప్గ్రేడ్ అవ్వమని చెప్పాము, అప్గ్రేడేషన్ అవ్వలేదు. సో ఆ రాట్ అండ్ వర్క్ అంటే ఇక ఆ నార్మల్ వర్కే అంటే కనుక ఇంకా అది ఆల్రెడీ టెక్నాలజీ రిప్లేస్ చేస్తుంది కాబట్టి ఇంకా మాకు అవసరం లేదు. సో ఇక చిన్న ఫామ్ అయినా మేము ఎట్లా చేస్తే పెద్ద కంపెనీస్ ఇంకా ఎంత బాగా చేయగలరు. సో మీరు ఇందాక చెప్పినట్టు టీసీఎస్లో చాలా మంది ఏంటంటే నేను చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మాన్యువల్ వర్క్స్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు స్టార్ట్ స్కేల్లో. వీటన్నిటిని ఏఐ రీప్లేస్ చేయగలదు. మనిషి కన్నా మనకి అలుపు అనేది వస్తుంటుంది. జస్ట్ మిషన్ అక్కడ కనుక పెట్టేసి అల్గారిథం రన్ చేస్తే ఇంకా అదే ఆటోమేటిక్గా చేస్తుంది. అండ్ ఈవెన్ ఏఐ కోడ్ కూడా రాయగలదు. రైట్. సో మీకు ఈ ఫంక్షనాలిటీ కావాలి అని చెప్తే చాలు, అదే డిజైన్ చేస్తుంది కోడ్ మొత్తం. ఈవెన్ అప్లికేషన్స్ కూడా ఆటోమేటిక్ గా అది క్రియేట్ చేయగలదు. టీమ్ అవసరం లేదు, ఒక టీమ్ లీడ్ లాగా ఉండి తనకి ఇన్స్ట్రక్ట్ చేస్తే సరిపోతుంది. దానికి చెప్పగలిగిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే సరిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే దీన్ని చేయడానికి ఒక టెస్టర్ ఉండేవాళ్ళు, నెక్స్ట్ డెవలపర్ లో 2-3 ఉండేవాళ్ళు, ఒక టీమ్ లీడ్ ఉండేవాళ్ళు, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ ఒక 7 to 10 మెంబర్స్ ఒక దాని గురించి వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరినీ ఏ రీప్లేస్ చేసేస్తుంది. రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనం బేసిక్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జాబ్ రిస్క్ అనేది ఎప్పుడైనా ఉంటుంది. సో ఈ జాబ్ కనుక ఏదైనా రిస్క్ వస్తే మనం ఏంటి పరిస్థితి, నెక్స్ట్ జాబ్ దొరికేంత వరకు నాకేంటి ఇన్కమ్, నా ఖర్చులు ఎలా చేసుకోవాలి అంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎమర్జెన్సీ ప్లానింగ్. సో మనకి జాబ్ వచ్చిన ఫస్ట్ మంత్ ఓకే ఎంజాయ్ చేస్తాం, సెకండ్ మంత్ సమ్ ఎక్స్టెంట్ పార్టీలు ఎంజాయ్ చేయొచ్చు లేదా ఫోన్లు కొనుక్కోవడం వీటి మీద ఫోకస్ చేయొచ్చు. బట్ థర్డ్ మంత్ నుంచి ఫోకస్డ్గా ఎంతో కొంత ఒక 10% 15% ఎమర్జెన్సీ పర్పస్ కోసం తీసి పక్కన పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఓకే. సో ఇదేంటంటే అప్పుడే వచ్చిన 20s లో ఉన్న వాళ్ళకి చాలా కష్టం. పేరెంట్స్ వాళ్ళు గైడెన్స్ ఇవ్వాలి. రైట్. సో చాలా మంది మాకు పేరెంట్స్ కాల్ చేస్తుంటారు, మా బాబు జాబ్లో చేరాడు, మీకు కొంచెం లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది సజెస్ట్ చేయండి అని చెప్పేసి. సో ఎందుకంటే వీ హ్యావ్ సీన్ 20s లో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళకి ఏంటంటే కమిట్మెంట్స్కి కమిట్మెంట్ కాదండి, వాళ్ళకి ఏదైనా కానీ ఈజీగా షిఫ్ట్ అయిపోతారు. రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఐ హ్యావ్ సీన్ ఒక పర్సన్ ఏంటంటే స్టార్ట్ చేశారు 5,000 రూపీస్ స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ ఒక
3 ఇయర్స్ మనకి బాగానే అయింది, 2.4 lakhs అలా పెరిగింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను బైక్ కొంటున్నా అని చెప్పి తీసేశాడు. సో ఇలాంటివి ఇంపల్సివ్ డెసిషన్స్ అంటారు. రైట్. సో వీటిని అవాయిడ్ చేయడానికి కొంచెం పేరెంట్స్ సైడ్ ఉండాలి, ప్లానర్ సైడ్ కూడా ఉండాలి. ఓకే, లాంగ్ టర్మ్ వరకు దాన్ని తీయకుండా కన్సిస్టెంట్ గా ఉంచుకోమని చెప్పగలగాలి, గైడ్ చేయగలగాలి. ఎమర్జెన్సీ పర్పస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ. అంతేగాని దాని వేరికి నాకు నచ్చిన దానికి చేసేస్తాను. మిగతా వాటికి ఇంకేదైనా మేనేజ్ చేసుకునేలాగా చూడాలి. మనం డివిజనే అలా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఓన్లీ జాబ్ పోతే అనుకున్నాం, బట్ మనకేంటంటే డిపెండెంట్స్ ఉంటారు. సో నేను అప్పుడే జాబ్లో చేరాను, 1 or 2 years తర్వాత నా మీద ఫ్యామిలీ డిపెండ్ అవ్వచ్చు, పేరెంట్స్. సో వాళ్ళకి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే రైట్. అవును. సో కంపెనీ హెల్త్ పాలసీ ఇస్తే ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ 5 lakhs వరకే ఇస్తుంటాయి. సో నేను మెయిన్గా నా డిపెండెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. రైట్. సో అది ఇంపార్టెంట్ టాస్క్. సో ఇప్పుడు ఏమవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే వాళ్ళు ఈ బర్డెన్ మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీదకి వెళ్తుంది. లేకపోతే ఒక హెల్త్ బిల్ చాలు మన జీవితాలని ఒక జనరేషన్ వెనక్కి తీసుకెళ్తుంది. సో ఐ హ్యావ్ సీన్ పర్సనల్లీ మా ఫ్రెండ్ ఒకళ్ళు వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత విత్ ఇన్ ఏ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీలో హాస్పిటల్ బిల్లు 25 lakhs వచ్చింది. రైట్ రైట్ రైట్. అవును, ఒక సర్జరీ కాస్ట్ ఇప్పుడు మనకి 12,000 15,000 అవుతుంది ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళిన సర్జరీ తీసుకున్నా కానీ మనకి. సో ఇప్పుడు 4 lakhs శాలరీ పర్సన్ 25 lakhs బిల్ ఎలా కట్టగలరు? రైట్. సో ఇవన్నీ చేయాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. రైట్. ఇంకా ఫ్యామిలీ మొత్తం తన మీద డిపెండ్ అవుతుందంటే టర్మ్ పాలసీ కూడా తీసుకోవాలి, అట్లీస్ట్ 1 year or 2 year వాళ్ళ ఇన్కమ్ లెవెల్ బట్టి. కొంతమంది ఏంటంటే స్టార్టింగే హెవీ ప్యాకేజెస్ తెచ్చుకుంటారు, 10, 20, 30 ఈ ప్యాకేజెస్ వచ్చిన వాళ్ళు కూడా మేము చూసాం. అలా అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది టర్మ్ పాలసీ. బేసిక్ అయితే కనుక 1 year టర్మ్ పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మూడోది ఏంటంటే అతి ముఖ్యమైనది బడ్జెట్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడే చాలామంది మిస్టేక్స్ చేస్తారు. మనకి వచ్చిన దానిలోంచి ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన సేవ్ చేయడానికి చూస్తారు, బట్ అది కాదు. వచ్చింది మీకు ఒక 25,000 30,000 ఎంతో కొంత వచ్చింది శాలరీ, దానిలో నుంచి ఎంతో కొంత ఫస్ట్ సేవ్ చేయండి. రైట్. సేవ్ చేసిన తర్వాత మిగిలింది స్పెండ్ చేయండి. అలా కాకుండా స్పెండ్ చేసిన తర్వాత సేవ్ చేస్తా అంటే అసలు ఎప్పటికీ మిగలదు. ఖర్చులన్నీ తీసినాక సేవింగ్కి పెట్టుకుంటారు ఫస్ట్ అందరూ. అట్లా అయితే ఎన్నడూ అసలు కుదరదు, ఎందుకంటే మన ఖర్చులు అనేది పెరుగుతూనే ఉంటాయి. నాకు నచ్చింది నేను కొనవచ్చు, లేదా ఏదైనా ఇంపల్సివ్ డెసిషన్ తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఫస్ట్ రాగానే శాలరీలోంచి ఎంతో కొంత తీసి పక్కన పెట్టేసి ఆ మిగిలింది స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. రైట్. అండ్ మనం ఏంటంటే గోల్స్ పెట్టుకోవాలి షార్ట్ టర్మ్. అంటే నేను నెక్స్ట్ 1 yearలో ఫోన్ కొనుక్కోవచ్చు, ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, వీటికి ఏదైనా బైక్ కొనుక్కోవాలనుకుంటే వాటికి ఎంత పెట్టుకోవాలి. రైట్. మీడియం టర్మ్ మ్యారేజ్ పర్పస్ వాటికి ఎలా పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ వాటికి ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనం డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అండ్ ఇందాక మీరు అడిగిన దానికి ఏంటంటే ఈ చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి అంత ఇన్వెస్ట్ చేసేంత క్యాపబిలిటీ ఉండదు. సో ఇది నా పర్సనల్గా మా క్లయింట్ స్టోరీ చెప్తాను. ఈ గాట్ జాబ్ విత్ 5 lakhs. ఓకే. సో ఇక్కడ హైటెక్ సిటీలోనే వచ్చింది జాబ్ ఒక కంపెనీలో. బట్ ఆయనకి ఏంటంటే పొటెన్షియల్ ఎక్కువ ఉంది, బట్ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ చిన్న జాబ్లోనే వచ్చింది. వాట్ వీ సజెస్టెడ్ ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చారు. నార్మల్గా నేను ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చేస్తాను కాబట్టి జస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఇలా తెలిసింది, నేను కూడా చేయాలనుకుంటున్నాను, పెద్ద కమిట్మెంట్స్ ఏం లేవు, సో వర్క్ ఫ్రమ్ హోమే ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నాడు. సో నువ్వు చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ దీని మీద కాదు, అప్ స్కిల్ యువర్ సెల్ఫ్. సో ఈ 5 lakhs శాలరీతో ఎంత చేస్తే ఏమొస్తుంది, దానికన్నా ఏదైనా కోర్స్ తీసుకోనో లేకపోతే ఏదైనా అడ్వాన్స్ ప్యాకేజ్ ట్రైనింగ్ తీసుకోనో నీ స్కిల్స్ అండ్ సెట్ నువ్వు పెంచుకో. మన వర్త్ ని మనం పెంచుకోవాలంటే. రైట్. సో లేటెస్ట్ టెక్నాలజీస్ మీద అప్గ్రేడ్ అవటము, ఎక్కువ వర్క్ నేర్చుకోవటము, వీటి మీద ఫోకస్ చేయి. సో వీటి మీద ఫోకస్ చేస్తుంటే మనకి స్కిల్ సెట్ పెరుగుతుంది. రైట్. సో కరెంట్లీ హీస్ అన్ 60 lakhs ప్యాకేజ్ నౌ విత్ ఇన్ 5 years. సో హీ వెంట్ టు బిగ్ కంపెనీస్. ఫస్ట్ చిన్న కంపెనీలో వర్క్ చేశాడు, తర్వాత రావటం ఒక పెద్ద కంపెనీ వచ్చేసింది. ఓకే. హీ కెప్ట్ ఆన్ లెర్నింగ్, మనకు వచ్చే సాఫ్ట్వేర్స్ అన్నిటిని నేర్చుకుంటూ వచ్చారా? యా. రైట్. అండ్ వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్వేర్లో ఉంటాయి కోర్సెస్, కొన్ని వెబ్సైట్ అక్కడ ట్రైనింగ్ చేసుకుంటూ ఉన్నాడు. నౌ హీస్ వర్కింగ్ ఇన్ గూగుల్. గుడ్. సో ఆయనకి ఏంటంటే అప్ స్కిల్ అవుతూ ఉంటే కనుక, ఇప్పుడు అప్ స్కిల్ అవ్వలేదు అనుకోండి, ఎవరో ఒకరు ఏదో ఒక రోజు మీరు అవసరం లేదని తీసేస్తారు. అదే అప్ స్కిల్ అయ్యింది, మీ మీద ప్రాజెక్ట్ డిపెండ్ అయ్యింది, కంపెనీ తీయగలదా? రైట్. సో అలా మనం డిపెండెన్సీని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఏదో ఒక ఫీల్డ్లో మీకు బ్లాగింగ్ వస్తే బ్లాగింగ్ చేయండి, బ్లాగింగ్ వస్తే బ్లాగింగ్, లేదు యూట్యూబ్ క్రియేట్ చేయగలరు, లేదు టీచింగ్, ఏదో ఒక సోర్స్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐ ట్రాప్లో అసలు పడద్దు. జాబ్ లేనప్పుడు కనుక మీరు ఈఎంఐ ట్రాప్ ఉంటే కనుక మీకు మెంటల్ ప్రెషర్ చాలా హెవీగా అవుతుంది. సో మీకు శాలరీ లోపే ఖర్చు పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నేను చాలా మంది ఏంటంటే 30s లో ఉన్న వాళ్ళని చూస్తున్నాను, వాళ్ళకి ట్రెండ్ ఏంటంటే ఇక్కడి నుంచే మొదలైంది.
సో చిన్న ఖర్చు కాదు, ఇక్కడ ఏంటంటే 20,000 30,000 ఉండటం వల్ల ఓకే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు. బట్ రాను రాను ఏమవుతుందంటే ఆ అమౌంట్ పెరిగినప్పుడు ప్రాబ్లం వస్తుంది. అవును. సో మీరు ఈ ఏజ్ నుంచే ఆ ఈఎంఐ ట్రాప్లో పడకుండా ఉండడానికి ట్రై చేయాలి. అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ మైండ్ సెట్ని అలవరుచుకోవాలి. రైట్ రైట్ అండ్ ఆల్వేస్ వీ షుడ్ యాంటిసిపేట్ ద డేంజర్. రైట్ సో ఆఫీస్లో కన్నా టాక్స్ వస్తుంటే మనం వెంటనే వేరే కంపెనీకి అప్లై చేయడం మీద ట్రై చేయాలి. రైట్. అంతేగాని అది వచ్చింది ఓకే నా దగ్గరికి ఎందుకు వస్తుంది ఇలాంటివి కాదు. యా యా ఆ టాక్ వచ్చింది అన్నప్పుడే మనం వీ హ్యావ్ టు సీ ఫర్ అనదర్ ఆప్షన్స్ అంటారు అప్పుడు యా మన టైంని చాలా వైజ్గా అప్పటి నుంచే ప్లాన్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. చేసుకోవాలి. రైట్ రైట్ రైట్. సో నేను చాలా మంది చూస్తుంటాను, కొంతమంది అంటే చాలా ఎర్లీగానే స్టార్ట్ చేసేస్తారు. జస్ట్ ఎక్కడో యూఎస్లో వచ్చింది అనగానే వీళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెడతారు. కొంతమంది ఏంటంటే ఓకే హైదరాబాద్లో కూడా వచ్చింది, లే ఆఫ్స్ మొదలయ్యాయి అప్పుడు మొదలు పెడతారు. కానీ కొంతమందిని చూస్తుంటాను అసలు వాళ్ళ లే ఆఫ్ కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వరు, ఇబ్బంది పడతారు. లే ఆఫ్ అయింది ఇంకెక్కడైనా రిఫరెన్స్ ఇవ్వ, అది కాదు. మీరు ముందు చేయాల్సిందంటే అప్ స్కిల్ అవ్వండి, అప్ స్కిల్ ట్రై ఫర్ ఎ బెటర్ జాబ్. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే అసలు ముందు వాడు తీసేసేదానికన్నా ముందే మీరే ప్రొయాక్టివ్గా డిసైడ్ అయ్యి బెటర్ కంపెనీకి వెళ్ళడానికి ట్రై చేయండి. యా యా. సో ప్లానింగ్ ఫస్ట్ నుంచే చేసుకోవాలి అని అంటారు. జాబ్లో చేసిన ఫస్ట్ డే నుంచే మీరు ప్లానింగ్ పెట్టుకోవాలి. రైట్ రైట్. ఎందుకంటే చిన్న చిన్న శాలరీస్ ఇవన్నీ మనకి వర్కౌట్ అవ్వు, కొడితే పెద్దదే కొట్టాలి, దానికోసం మీరు వర్క్ చేయాల్సింది. రైట్ రైట్ రైట్. యా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ వ్యూస్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్.